మరి చాలా చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ప్యాడీ ప్రొక్యూర్మెంటు సెంట్రల్ గవర్నమెంటు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి సరే కొంత సెంట్రల్ గవర్నమెంటు ఫెయిలియర్ ఉన్నా డాక్యుమెంటేషన్ సరిగ్గా చేయనందువల్ల కొన్ని వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా రావాల్సింది. మీరు సబ్సిడీ ఇవ్వరు రైస్ కింద, ప్రొక్యూర్మెంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ డిలే చేస్తుంది. మరి ఈ విధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈరోజు 56,000 కోట్ల అప్పు 11,000 కోట్ల నష్టంలో ఉన్న విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా హరీష్ రావు గారు మీరు కొత్త ప్రాజెక్టులు మాట్లాడారు, ఎంక్వైరీ చేయండి అన్నారు. తప్పనిసరిగా చేస్తాము, చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పి కూడా మనం చేస్తున్నా. మరి నేను ఒక నిమిషం, ప్యానెల్ స్పీకర్ గారు, ఎంత దుర్మార్గంగా జరిగిందంటే ఇరిగేషన్ శాఖ సరే 81,000 కోట్లు జరిగిందా, 1,00,000 కోట్లు జరిగిందా, 90,000 కోట్లు జరిగిందా, సరే దోస్ ఆర్ డీటెయిల్స్. 90 to 95,000 crores ఖర్చు పెడితే మరి మీ సభ్యులకు కూడా తెలవాలి 90 to 95,000 crores మీరు ఖర్చు పెట్టిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కొత్త ఆయకట్టు జనరేట్ ఎంత అయిందండి? తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893699. న్యూ ఆయకట్ ఎంత జనరేట్ అయింది? సిఏజీ రిపోర్ట్ ప్రకారము 40,000 ఎకరాలు. సరే ఇప్పుడు మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చెప్పే లెక్కలు 1,00,000 ఎకరాల కంటే కొంత ఎక్కువ, అంటే ఆల్మోస్ట్ 1,00,000 crores ఖర్చు పెడితే ఓహో అని చెప్పుకున్నారు, ప్రపంచంలో చెప్పుకున్నారు, ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్ట్ చెప్పుకున్నారు. కొత్త ఆయకట్ క్రియేటెడ్ ఈజ్ ఓన్లీ అబౌట్ 1,00,000 acres, 1,00,000 కోట్లు ఖర్చు పెడితే. మరి పాలమూరు రంగారెడ్డికి 25,000 కోట్లు ఖర్చు పెట్టారు. కొత్త ఆయకట్ క్రియేటెడ్ 0. No, because మీరు ఇట్ ఈస్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్. మీరేమన్నారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అద్భుతంగా చేసినారు. నేనేం చెప్తున్నా, మీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు ఏదైతే ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినరో ఇట్ ఈస్ ఆల్ బీన్ ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇది మీరు జరిగిందని నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలు కొత్త ఆయకట్టు. పాలమూరు రంగారెడ్డికి 25,000 కోట్లు ఖర్చు పెడితే 25,000 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్టు క్రియేటెడ్ 0 acres. సీతారాం సాగర్ కి 7,500 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్టు క్రియేటెడ్ 0 acres. అంటే ఇన్ని లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి మీరు కొత్త ఆయకట్టు క్రియేట్ చేయకుంటే ఈ రాష్ట్రాన్ని అప్పులో ముంచిన వాళ్ళు కాదా అని నేను అడుగుతున్నా.